హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే వెజ్ కీమా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని రైస్లో కానీ చపాతీ పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ట్రావెలింగ్కి అయితే సూపర్గా ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ప్రాసెస్ అయితే చూసేద్దాము. మిల్ మేకర్స్ ఉంటాయి కదండి, మిల్ మేకర్స్ని అయితే హాట్ వాటర్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని వాటిని అయితే తీసే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. టమాటా పేస్ట్ అయితే ఒక 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. హెవీగా తీసుకున్న పుల్ల టేస్టింగ్ అయితే పుల్లగా ఉంటుందన్నమాట. టమాటాలు చాలా తక్కువగా తీసుకుంటే గ్రేవీకి అంత యూజ్ అవుతుంది. సో అవి రెండు వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. తర్వాత కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మిల్ మేకర్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వాళ్ళకి కానీ వెజ్ వాళ్ళకి కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్లో చెప్పండి. మేమైతే పూరి చేసి దాంట్లో కీమా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బై బాయ్.